యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. సిస్టర్, హార్ట్ బీట్ ఫాలో అవుతూ ఆక్సిజన్ లెవెల్స్ చూడండి, సాచురేషన్ కూడా చెక్ చేయండి. నేను ఇప్పుడే వస్తాను. ఓకే మేడం. నర్స్, అమర్ గారికి ఫోన్ చేసావా? లేదు మేడం, ఇందాక మీరు మాట్లాడారు కదా. నేను మాట్లాడడం ఏంటి? మీరు కాల్ చేయాలి కదా. అవతల పేషెంట్ ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు కదా. ఈ టైంలో నా గురించి వెయిట్ చేస్తూ కూర్చుంటే ఎలా? సివియర్ హార్ట్ స్ట్రోక్ వచ్చింది. అమర్ వస్తే కానీ ఆయన ప్రాణాలు కాపాడలేరు. దర్శని, నువ్వైనా తనకి చెప్పొచ్చు కదా. అంటే నువ్వు మాట్లాడావు కదా అని నేను కూడా. ఏంటమర్, మనం హాస్పిటల్ నడుపుతున్నాం అమర్. ఎప్పుడు ఎలాంటి కేసు వస్తుందో, ఎప్పుడు ఎవరి అవసరం పడుతుందో ఎవరికి తెలియదు. నువ్వు అందుబాటులో లేకపోతే ఇక్కడ అనవసరంగా ప్రాణాలు పోతాయి. ఆ నింద మన మీద పడుతుంది, మన హాస్పిటల్ మీద పడుతుంది. మన హాస్పిటల్ రెప్యుటేషన్ పోతుంది. ఏంటమర్, నువ్వు కూడా అంత రెక్లెస్గా ఉన్నావు? అంటే సారీ, యాక్చువల్లీ ఇలాంటి కేసు వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు రాధిక. నేను ఇంట్లో వేరే పనిలో ఉండి. అవన్నీ కాదు అమర్. హాస్పిటల్లో 24/7 365 days డాక్టర్స్ అవైలబుల్గా ఉండాలి. పైగా అతనికి వచ్చింది హార్ట్ ప్రాబ్లం. నువ్వు తప్ప ఎవరూ సేవ్ చేయలేరు. అయినా ఎంతసేపు అని బ్రీతింగ్ అందించి నేను మేనేజ్ చేయాలి. ఇది టూ మచ్ అమర్. ఐఎమ్ సారీ రాధిక, జరిగింది ఏదో జరిగిపోయింది. ఇంతకీ పేషెంట్ ఎక్కడున్నాడు? లోపల ఉన్నారు. సరేరా, వెంటనే వెళ్ళి చూద్దాం. పల్స్ రేట్ ఎలా ఉంది? పల్స్ రేట్ కొంచెం. పల్స్ రేట్ కరెక్ట్గా ఉందా లేదా? లేదు, అబ్నార్మల్గా ఉంది. హార్ట్ బీట్ ఎలా ఉంది? చాలా హై రేట్ వస్తుంది. అయితే సిచ్యువేషన్ కరెక్ట్గా లేదనమాట. పద. ఒకసారి చెక్ చెక్. వెంటనే బైపాస్ సర్జరీ చేయాలి. నర్స్, వెంటనే ఆపరేషన్ థియేటర్ రెడీ చేయండి. మేము ఇప్పుడే వస్తాం. పద. కంగ్రాచులేషన్స్ సార్.
కంగ్రాట్స్. థ్యాంక్ యూ. ఫస్ట్ సర్జరీ సక్సెస్ఫుల్ అయింది. క్రెడిట్ అంతా మీదే సార్. ఈ క్రెడిట్ నాది కాదు. నేను వచ్చేంత వరకు అతని ప్రాణాలు పోకుండా కాపాడారు కదా, ఆ క్రెడిట్ రాధిక గారిదే. ఆవిడ కాపాడకపోయింటే నేను వచ్చి ఏం చేసేవాడిని? నేను వచ్చి చేసిన అతడు ప్రాణాలతో బతికేవాడు కాదు. ఎనీవే, థ్యాంక్ యూ. ఓకే సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ రాధిక గారు. నా లైఫ్లో యాజ్ ఎ డాక్టర్గా నాకు తెలియకుండా నేను ఒక తప్పు చేయబోయే టైంలో నువ్వు నన్ను తప్పు చేయకుండా కాపాడావు. ఐఎమ్ వెరీ వెరీ సారీ అండ్ థ్యాంక్ యూ సో మచ్. పర్లేదు, వెళ్దామా? పద. బ్రో ఏంటి బ్రోకెన్ హార్ట్తో బాధపడుతున్నట్టున్నాడు? ఇలాంటి టైంలోనే మనం ఇన్వాల్వ్ అవ్వాలి. వాట్ బ్రో, సోలోగా ఉన్నావు? నన్ను పిలవచ్చు కదా టైంపాస్కి. ఏంటి అంత నీరసంగా నవ్వావు? ఏం లేదు. సరే, ఎనర్జీ వస్తుంది. 2 పెగులే. వద్దు బ్రో. ఇంపార్టెంట్ బ్రో, సరదాగా షేర్ చేసుకో. వద్దు ప్లీజ్. ఏంటి అలవాట్లేదా? అప్పుడప్పుడు. ఓ, తాగుతావు కదా, ఇంకేంటి మరి? కానీ ఇప్పుడొద్దు. ఓ, సిస్టర్కి స్మెల్ పడదా? ఏంటి బ్రో, ఏదో కోల్పోయిన వాళ్ళ ఉన్నావు? రాధిక ఫోన్ అటెండ్ చేయడం లేదు, కనీసం మెసేజెస్కి కూడా రిప్లై ఇవ్వడం లేదు. ఆడవాళ్ళంతే బ్రో. నా భార్యను చూడు, తను అంతే. ఇండియాకి వచ్చిన దగ్గర నుంచి నన్ను పట్టించుకోవడమే మానేసింది. అన్నింటికీ స్మైలేనా? సరే కానీ బ్రో, ఒక విషయం అడుగుతాను, తప్పుగా అనుకోగా? ఏంటి బ్రో అది? నువ్వు రాధిక ఇష్టపడే పెళ్లి చేసుకున్నారు కదా? అదేంటి అలా అడిగావు? ఏదో తెలియని దూరం ఉంది బ్రో. అసలు మీ మధ్య ప్రాబ్లం ఏంటి? ప్రాబ్లం ఏమీ లేదే. అయినా మీకెందుకు అలా అనిపించింది? ఐఎమ్ నాట్ షూర్, కానీ మీరెంత ప్రేమగా ఉన్నా ఏదో డిస్టెన్స్ అయితే మెయింటైన్ చేస్తున్నారు అనిపిస్తుంది. అంటే నాకు అనిపించడమే కాదు, రాజేశ్వరి దేవి గారు కూడా ఆ ఫీలే ఎక్స్ప్రెస్ చేశారు. అది నానమ్మకి ఏం తెలీదు. మేం బాగానే ఉన్నాం, తనే ఏదేదో ఊహించుకుంటుంది. ఓ ఓకే, బాగుంటే పర్లేదు బ్రో. కానీ ఏదైనా ఉంటే మాత్రం నాతో షేర్ చేసుకో బ్రో. ఐఎమ్ లైక్ యువర్ బ్రదర్. ఏం లేదు బ్రో, ఏదైనా ఉంటే మాత్రం ఖచ్చితంగా మీతో షేర్ చేసుకుంటాను. ఆ మాట అన్నావు, చాలా బాగుంది. సరే రా, మందేద్దాం. బ్రో. అరే బ్రో, పర్లేదు బ్రో, తాగండి, కుమ్మేయండి. కమాన్ బ్రో, టేక్ ఇట్ బ్రో. దాట్స్ గుడ్. చియర్స్. బ్రో, నువ్వెంత ఫోన్ చేసినా వాళ్ళు ఇచ్చినప్పుడే రిప్లై వస్తుంది. ఏమో ఎంత బిజీగా ఉన్నారో ఏమో. ఎంత బిజీగా ఉంటే లేట్ అవుతుందని చెప్పడానికి హాఫ్ మినిట్ కంటే ఎక్కువ పట్టదు కదా బ్రో. క్యాబిన్ నుంచి పేషెంట్ దగ్గరికి వెళ్లేలోపు ఒక్క మెసేజ్ పెట్టొచ్చు కదా. భర్త అంటే లైట్ అయిపోయింది. బ్రో, నువ్వు మరీ సెన్సిటివ్ బ్రో. రేపేదైనా ప్రాబ్లం వస్తే నువ్వు తట్టుకోలేవు.
రిలేషన్స్లో డీప్గా వెళ్ళొద్దు బ్రో. చిన్న విషయం కూడా చాలా డీప్గా హర్ట్ చేస్తుంది. అంటే పెళ్ళనేది ఒక కాంట్రాక్ట్ లాంటిది బ్రో. నలుగురు చూస్తుండగా తాళి కట్టాలి. నలుగురు గొప్పగా చెప్పుకునేలా సంసారం చేయాలి. నలుగురు పిల్లల్ని కని వంశాన్ని నిలబెట్టాలి. ఆ నలుగురు ఏమనుకుంటారో అని ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా ఫేస్ చేస్తూ వెళ్తూ ఉండాలి. ఇంతే బ్రో. పర్సనల్ ఫీలింగ్స్కి ఫ్యామిలీ రిలేషన్స్లో వాల్యూ లేదు బ్రో. బ్రో తప్పు బ్రో, మీ అనాలిసిస్ తప్పు. పర్సనల్ ఫీలింగ్స్ని ఫ్యామిలీ రిలేషన్స్లోకి తేవడం 100% తప్పు. ఎందుకంటే ఫ్యామిలీ అనేది మన పర్సనల్ బ్రో. వేరే ఫ్యామిలీ గురించి మనం ఆలోచించాం కదా బ్రో, మన ఫ్యామిలీ గురించే కదా మనం ఆలోచిస్తాం. నువ్వు చెప్పే నలుగురు ఎప్పుడూ ఉంటారు బ్రో. కానీ ఆ నలుగురిలో మనం ఉండకూడదు. ఎదుటి వాడి లైఫ్లో ఏం జరుగుతుందని మనం చూసామంటే మనం కరెక్ట్ కాదు. అంటే నేనిప్పుడు నీ లైఫ్ని నీ వైఫ్ని ఆ చూసే నలుగురిలో ఉండి చూస్తున్నాను అనుకుంటున్నావా? అయ్యో, నేను అలా అనలేదు బ్రో. కానీ నీకు అలా అనిపించిందంటే మాత్రం మేబీ అదే కరెక్ట్. ఆహా, వద్దు బ్రో, వద్దు. మీరు వెళ్ళి హ్యాపీగా డ్రింక్ ఎంజాయ్ చేయండి. నా బాధ అంటారా, ఎదురు చూపులున్నప్పుడు డిసప్పాయింట్మెంట్ తప్పదు. ఎందుకంటే అన్నిసార్లు ఎదురు చూసింది మనకి దక్కదు. దక్కిన దాంతో సంతోషపడాలి. బాధ ఉంటుంది, కానీ భరించాలి. బ్రో బ్రో తీసుకెళ్ళండి. గుడ్ నైట్. నువ్వు వెళ్ళమ్మా. హలో, వాడి మనసేం మారలేదు. వాడిని రాధిక నుంచి డైవర్ట్ చేయడం చాలా కష్టం. నేను చూసుకుంటాను. ఓకే. ఎనీవేస్, కాఫీ తీసుకోండి. థ్యాంక్ యూ. ఎనీవేస్, మన హాస్పిటల్కి వచ్చిన మొదటి ఆపరేషన్ కేస్ సక్సెస్ అయిపోయింది. మీ ఇద్దరు దగ్గరుండి సక్సెస్ చేశారు. సో మన దగ్గరికి ఏ ప్రాబ్లంతో వచ్చినా సరే, ఏ ప్రాబ్లం అయినా సరే మీరు సాల్వ్ చేయాలి. అండ్ మీ ఇద్దరు ఇంత టాలెంట్తో, సీరియస్నెస్తో పనిచేయాలని నేను కోరుకుంటున్నాను. అండ్ ఫస్ట్ ఆపరేషన్ సక్సెస్ అయినందుకు గాను మీ ఇద్దరు ఆ కాఫీని చీర్స్ కొడుతూ ఒక ఫోటో తీసుకోవాలని కోరుకుంటున్నాను. ఇలాంటి పిక్స్ మనం ప్రతిసారి ఎప్పుడు ఒక మంచి పని చేసినా, ఎప్పుడు ఒక ప్రాణం కాపాడినా వాళ్ళని వాళ్ళ గుర్తుగా ఒక ఫోటో స్నాప్ తీసుకుందాం. దిస్ ఇస్ ఫర్ ఆల్. మన హాస్పిటల్లో రెగ్యులర్గా మనం ఒక ఫోటో తీసుకుని మన సక్సెస్ని మనం గుర్తు చేసుకునేలాగా, ఆ ఫోటోస్ని మెమరీస్ లాగా మనం మన ఆల్బమ్స్లో భద్రపరుచుకుందాం.
చియర్స్ కొట్టుకోండి. హా. హా. సారీ అమర్, ఏదో టెన్షన్లో నిన్ను కొంచెం ఎక్కువే మాట్లాడేశాను. నో రాధిక, యు ఆర్ 100% రైట్. యాక్చువల్గా ఫోన్ అటెండ్ చేయకుండా ఫోన్ మీద నా కాన్సన్ట్రేషన్ లేకపోవడం నాదే తప్పు. యాజ్ ఎ డాక్టర్గా నువ్వు కరెక్ట్గానే నీ డ్యూటీని నిర్వర్తించావు. బట్ నేనే రెక్లెస్గా బిహేవ్ చేశాను. బట్ ఐ ప్రామిస్ యూ, ఇకపై నేను ఏ తప్పు చేయను. ఇంత రెక్లెస్గా నేను ఇంకెప్పుడు ఉండను. ఇంకేంటి మరి, ఇంటికి వెళ్దామా? అయ్యో, ఇంటికంటే గుర్తొచ్చింది. కనీసం నేను కైలాష్ గారికి కాల్ కూడా చేసి లేట్గా వస్తున్నాను అని ఇన్ఫార్మ్ చేయలేదు. నర్స్, నర్స్, నాకెవరైనా ఫోన్ చేశారా? లేదు మేడం. సరే, అమ్మయ్యా, ఎవరు ఫోన్ చేయలేదు. మా ఆయన ఒక్క ఫోన్ కూడా చేయలేదు. బతికిపోయాను. ఆయన గారు కాల్ చేసినప్పుడు లిఫ్ట్ చేయకపోతే ఫీల్ అవుతారు. ప్రతి క్షణం కాల్ చేస్తూనే ఉన్నాడే, మెసేజ్లు కూడా పెడుతూనే ఉన్నాడే. అవన్నీ నేనే డిలీట్ చేసేసాను. ఇప్పుడు నువ్వు ఇంటికి వెళ్ళాకుంటుంది. ఓకే దర్శిని, ఇంక నేను బయలుదేరుతాను. బాయ్ అమర్. సరే బాయ్. ఓకే. అమ్మా ప్రియా, ఏంటే అమర్ కోసం వెయిట్ చేస్తున్నావా? వాడిప్పట్లో రాడే, నువ్వు తిని పడుకుందుగాన్రా. లేదు బామ్మ, ఆయన వచ్చాకే తింటాను. కాదే, వాడికి ఈరోజు మొదటి ఆపరేషన్ చేసే అవకాశం వచ్చిందే. అంత తొందరగా అయ్యే పని కాదు. నా మాట విని ఎదురుచూపులు చూడకుండా తిని పడుకుందుగాన్రా. నేను కాల్ చేసి మాట్లాడతాను. సరే చెయ్యి. నేను మాట్లాడతాను. హలో, మీరెవరు? నువ్వెవరు? నువ్వంటావేంటి? నువ్వు అనక ఇంకేమనాలి? ఇదిగో ఫోన్ అమర్ గారికి ఇవ్వు. కుదరదు. ఎంత ధైర్యం! అమర్ ఆపరేషన్ థియేటర్లో ఉన్నాడు. అమరా? గౌరవం ఇవ్వడం కూడా తెలీదా నీకు? తెలీదు. అయితే ఏయ్, ఓవర్గా మాట్లాడుకో. నువ్వు ఓవర్గా మాట్లాడుకో. అమర్కి నాకు ఆ మాత్రం చనువుందిలే. చనువా? ఏంటి ప్రతిదానికి అలా క్వశ్చన్ మార్క్ ఫేస్ వేసుకుని అడుగుతున్నావు? అమర్ బిజీగాని తర్వాత ఫోన్ చేయి. హలో హలో, నిన్ను తుక్కుముకుంటాను. నేను చెప్పానా వాడు బిజీగా ఉంటాడని? పద తిని పడుకుందాం. నేను రాను. నేను హాట్ అయ్యాను. ఆయన రావాలి. అదెవత్తో, అది ఎందుకు ఫోన్ ఎత్తిందో, ఆ చనువేంటో నేను అడిగి తెలుసుకోవాలి. చూస్తాను. బామ్మ, నువ్వు వెళ్ళి తిను. సర్లే, నేను చెప్తే వింటావా? నీ కర్మ.
10 calls, no single reply. Why? Busy. Too busy. Too much busy. Me? No busy. ఎందుకంటే నేను డాక్టర్ని కాదుగా. ఐఎమ్ నాట్ ఎ డాక్టర్. You are a number 1 doctor.